నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ట్రక్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన ట్రిప్ వచ్చేసి స్టార్ట్ అయింది. మనం వచ్చేసి ఇప్పుడు వైజాగ్ నుంచి భద్రాచలం వెళ్తున్నాం. అన్నవరం దగ్గరికి వచ్చాక వీడియో తీయటం మొదలుపెట్టా. ఎందుకంటే అంతా చూసిన రోడ్డేగా ఏం చూపిస్తామని చెప్పేసి. లాస్ట్ వీడియో నన్ను చాలా బాగా ఆదరించారు. ఈ వీడియో కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నా. ట్రిప్ వేసాక డ్యూటీ దిగుదాం అనుకుంటున్నా. ఎలా ఉంటుందో చెప్పలేను. ఇప్పుడు వచ్చేసి మనం భద్రాచలం వెళ్తున్నాం. రోడ్ చూడండి ఎలా ఉందో. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? చూడండి, అసలు ఈ రోడ్లో బాగా విపరీతమైన ట్రాఫిక్ ఉండేది. ఇప్పుడు తగ్గింది ఎందుకో. ఎండ బాగా కొడుతుంది, విపరీతమైన ఎండ. 11 గంటలకు బయలుదేరా నేను ఎంట్రీ అయిపోయాక వైజాగ్లో. చిన్నగా వెళ్తున్నా. పక్కన చూడండి, తమిళనాడు బండి యాక్సిడెంట్ అయింది ఘోరంగా. అన్నోళ్ళు అందులోనే కూర్చొని అన్నం కూర వండుకొని తింటున్నారు. అంతే ఉంటుంది ఇక డ్రైవర్ లైఫ్ అంటేనే అంతా. మేము వచ్చేసి ఇప్పుడు కత్తిపూడి దగ్గరికి వచ్చేసినాం. కత్తిపూడి ఇక్కడ మొత్తం లారీకి సంబంధించిన సామాన్లు, వంట సామాన్లు కానీ, గిన్నెలు, చెమ్ములు, గ్యాసు, కూరగాయలు అందరూ ఇక్కడ కొనుక్కుంటారు అనమాట. చాలా ఫేమస్ కత్తిపూడి అంటే. మహేష్ అన్న వీడియోలో కూడా చాలాసార్లు చెప్పుకుంటాడు. ఇక్కడ ఇదే ప్లేస్లో కత్తిపూడి అంటారు. మనకి లారీకి సంబంధించిన సామాన్లు, ఫ్యాన్లతో సహా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. దొరకందంటే ఏమీ ఉండదు, తక్కువకి దొరుకుతాయి అన్నమాట. అందుకని లారీ వాళ్ళు ఇక్కడ సాయంత్రం పూట అయితే ఫుల్ బిజీగా ఉంటుంది అనమాట. ఈ రోడ్డు అటుపక్క ఇటుపక్క మొత్తం ఫుల్గా లారీలు ఉంటాయి. ఈ ప్లేస్ జగ్గంపేట దగ్గరలో, ఇంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా చెప్పే కదా మీకు, జగ్గంపేట దగ్గరలో అనమాట. అది స్వామి వివేకానంద విగ్రహం. మనం ఎందుకంటే నేను ప్రతిసారి షూట్ చేసేది స్వామి వివేకానంద విగ్రహాన్ని ప్రతిసారి మన వీడియోలో చూపిద్దామని షూట్ చేస్తున్నా. అంతే, అంతకు మించి ఏం లేదు. కంపల్సరీగా ఇటు వచ్చిన ప్రతి ఒక్క ట్రిప్పులో స్వామి వివేకానంద విగ్రహాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తా. అది రోడ్ చూడండి ఎంత బాగుందో, విశాలంగా ఉంది. మనం ఇక చిన్నగా వెళ్ళిపోయి బండి పాయింట్లో పెట్టేస్తే అన్లోడ్ కాగానే ఫోన్ చేసి చెప్పాలన్నమాట. మా సూపర్వైజర్ గారికి డ్యూటీ దిగాలని చెప్తే ముందు ఆయన డ్రైవర్ని చూసి పెట్టుకుంటాడు. ఓకేనా ఫ్రెండ్స్? మరి లెంతీ అయిపోతున్నాయి వీడియోలు, మన వీడియోలు చూడట్లేదని చెప్పేసి ఈసారి వీడియో లెంత్ అనేది తగ్గించేసా. ఇప్పటికైనా మన వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా మంచి వీడియో అందించడానికి ప్రయత్నిస్తా. ఇక దగ్గరకు వచ్చేసినట్టు లెక్క, చీకటి పడిపోతుంది. అందుకని ఇక తీయలేకపోతుంది వీడియో. అందుకని చెప్పేసి ఇక ఆపేద్దామని అనుకుంటున్నా. దగ్గరకు వచ్చేసిన ఇంకెన్నో కిలోమీటర్స్ లేదు, ఒక 200 కిలోమీటర్స్ ఉంటుంది. 150 అలా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. దేవరపల్లి దాటా ఇప్పుడే. ఓకేనా? మన వీడియోలు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి మన ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఓకేనా? బాయ్.